కొడంగల్లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. వెనుకబడిన తన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడి యువతకు ఉపాధి కల్పించాలని ఆయన భావిస్తున్నారు. దానికి అనుగుణంగా పారిశ్రామిక వాడను తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు 1100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా భూసేకరణను ప్రారంభించారు. ఇందులో చాలా వరకు అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. మరో 700 ఎకరాల వరకు రైతుల నుండి సేకరించాల్సి ఉంది. ఎకరానికి 40 లక్షల వరకు పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే సగానికి పైగా రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే లగచర్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ పైన దాడి చేయడంతో ఈ అంశం రాజకీయంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అసలు కుట్రదారులను వెలికి తీస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పరిశ్రమలు చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలనే ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మొక్కల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని, ఆర్టీఓని, అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారంట. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డైట్ చేస్తాడు. మా నాయన కొడుతుంది, మా నాయన స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది. నెత్తి మీద ఎట్లా అంటే వాడు 100కి డైట్ చేస్తున్నాడు. అధికారులను కిందేసి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు? బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంట. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారు, నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? భూసేకరణ చెయ్యొద్దా? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి. అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు. వాడు అసూటను ఇసూటను పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని నేను ఆదేశాలు ఇచ్చాను. అయితే లగచర్లలో గిరిజన రైతులను ప్రభుత్వం వేధిస్తోందని కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఎస్సీ కమిషన్ ను కూడా ఆశ్రయించారు. ఢిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి గగ్గోలు పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజనులను వేధిస్తోందని, వాళ్ల భూములను లాక్కుంటోందని కేటీఆర్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే లగచర్ల ఘటనలో అరెస్టైన వారిలో ఎస్టీలు 7 మాత్రమే ఉన్నారు. దళిత వర్గానికి చెందిన వారు ఒకరున్నారు. ఇక 13 మంది బీసీలు, ఒక రెడ్డి కూడా దాడి కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక మొత్తం భూసేకరణలో ఎస్టీలకు సంబంధించిన 11% భూములను మాత్రమే ప్రభుత్వం తీసుకుంటోంది. కానీ కేటీఆర్ మాత్రం ఈ అంశాన్ని గిరిజనుల కోణంలో చూపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కొడంగల్ కు సంబంధించిన ఈ సమస్య పైన మహబూబాబాద్ లో నిరసన సభ పెట్టారు. కొడంగల్ కు మహబూబాబాద్ కు ఏం సంబంధం అన్న ప్రశ్నకు బీఆర్ఎస్ నుండి సమాధానం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల్లో అశాంతిని రేకెత్తించడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులను ఎగదోయాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. దీనిపైన కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. లగచర్లలో రైతులకు అన్యాయం జరిగిందని భావిస్తే వారికి న్యాయం చేయాలని కోరడంలో తప్పులేదు. కానీ రైతులను వదిలేసి రాజకీయం చేయడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.